హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు హనీతా అఫీషియల్స్ అండి. ఈరోజు నేను ప్రెగ్నెన్సీ గురించి అప్డేట్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. నాకు జరిగిన ఇన్సిడెంట్ గురించి మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది ప్రెగ్నెన్సీటప్పుడు మగపిల్లడు పుడతాడా ఆడపాప పుడతాడా అని ఒక కన్ఫ్యూజన్ థాట్తో అయితే ఉంటారు. నేనేం అలానే లేనండి. ఎవరైనా కానీలే ఇద్దరుండారు పిల్లలు అనే ఒక ఆలోచనతో అయితే ఉండింటి. లైక్ నాకు జరిగిన ఇన్సిడెంట్ ఏమంటే ఫస్ట్ నాకు 2 కామన్గా జరిగాయండి. ఒకటి వామిటింగ్స్. ఫస్ట్ మంత్ ఇంకా 7 మంత్ వరకు వామిటింగ్స్ అయితే అవుతూనే ఉన్నాయి. పాపకు కూడా అలానే ఉండే, బాబుకు కూడా అలానే ఉండే. నెక్స్ట్ వచ్చేసి కాళ్ళు వాపులు అండి. ఎక్కువ నాకు కుడికాలే ఎక్కువ వాస్తుండిందండి. 7 మంత్స్ డెలివరీ అయ్యేంత వరకు నాకు కుడికాలే వాసింది. అలా ఎందుకు వాస్తుంది అంటే ఆ మూమెంట్స్ అనేది ఎక్కువ, ఈ కాలు అనేది కుడి పక్కకే ఉంటుంది, తల ఎడమ పక్క ఉంటుంది. కాబట్టి వాళ్ళు తన్నినప్పుడంతా మన నరాలన్నీ ఇట్లా లాగుతుంటాయి. కాబట్టి మనకు వాపులు అనేది వస్తూ ఉంటుంది నార్మల్గా. రెండైతే కామన్గా అయితే జరిగాయండి. ఇంకా మళ్ళీ కొన్ని మనం ఎక్కువ ఇంట్రెస్ట్ దేని మీద చూపిస్తామండి? మేకప్ గురించి, నగల గురించి, చీరల గురించి అలా చూపిస్తాం. అమ్మాయి అయితే కంపల్సరీ అలానే ఉండిందండి. నాకు ఎక్కువ రెడీ అవ్వాలని ఉండింది. ఎక్కువ శారీస్ కట్టుకొని దేవస్థానాలకు అయితే అలా వెళ్ళాలని అనిపిస్తుండింది ఎప్పుడును. ఆ అబ్బాయి పుట్టినప్పుడైతే అలా ఏం లేదండి. ఫుల్ డిఫరెంట్. నాకు ఎక్కడికి వెళ్ళాలని అనిపిస్తుండలేదు, ఇంట్లోనే ఉండాలనిపిస్తుండే. ఎవరితో మాట్లాడుతూ ఉండలేదు, ఊరికనే ఉంటాంటి. ఎక్కువ నీరసంగా ఉంటుంది, అలా ఉంటుండే. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ అంటే చావు వార్త అంటే పాప పుడితే ఆడవాళ్ళ చావు వార్తే వింటాం కంపల్సరీగా. ఇదైతే పక్కా నా లైఫ్లో జరిగిందంటే నిజంగా జరిగింది. అబ్బాయి పుట్టినప్పుడైతే పక్క మా మావయ్య అయితే చనిపోయారండి. అమ్మాయి పుట్టినప్పుడు మా అమ్మ వాళ్ళ అమ్మ చనిపోయింది 3 monthsలోన. బాబు 3 months ఉన్నప్పుడు మా మావయ్య అయితే చనిపోయారు. ఫస్ట్ వార్త అదే విన్నాను. మా మావయ్య అయితే చనిపోయారు 3 months ఉన్నప్పుడు. అమ్మాయి పుట్టినప్పుడైతే అదే 3 months ఉన్నప్పుడే మా అమ్మమ్మ చనిపోయింది. మా అమ్మమ్మ చావు వార్త అయితే విన్నాను. ఇలా అయితే వేరియేషన్స్ అనేది ఉంటాయండి. గుళ్ళకు వెళ్ళినా అంతే అండి. ఇప్పుడు దేవస్థానంకి వెళ్తామండి. అమ్మాయి పుట్టితే కంపల్సరీ ఆడదేవతకే వెళ్తాము. అబ్బాయి పుట్టినాడంటే మగదేవునికి అయితే వెళ్తాము. నా కొడుకు పుట్టినప్పుడు నేను శివాలయంకి అయితే వెళ్ళానండి కంపల్సరీగా. శివాలయంకి, మళ్ళీ ధర్మస్థలం అని ఇక్కడ ఒకటి కర్ణాటకలో టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్కి అయితే మేము వెళ్ళాము. ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ శివాలయంకి అయితే వెళ్ళాను. మురుడేశ్వర అని వెళ్ళాను. అప్పుడైతే నాకు కన్ఫామ్గా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయిపోయింది. అమ్మాయి పుట్టేటప్పుడైతే నేను ఎక్కువ అమ్మవారి దేవస్థానానికి అయితే వెళ్ళానండి. నాకు అప్పుడే తెలిసిపోతుందండి మనకి ఆడపిల్లన మగపిల్లడని. అప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు అది థాట్ అనేది రాలేదండి. రెండో ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు అనిపించింది మగపిల్లడే ఖచ్చితంగా అని. మళ్ళీ నెక్స్ట్ అలా ఎందుకు అనుకోవాలి, మళ్ళీ ఆడపాపే పుట్టింది అనుకో, మళ్ళీ ఎందుకు బేజారైపోతుంది. ఆశలు అనేది ఎప్పుడు పెట్టుకోకూడదండి. దేవుడు ఇచ్చే వరం అది. మనం ఏదైనా కానీ కాలదనుకోకూడదు, స్వీకరించాలి ఆనందంగా అనేది ఒక మైండ్లో థాట్ ఉంది. అమ్మాయి పుట్టినప్పుడు అయితే చాలా హోప్స్ అయితే పెట్టుకోండి. అబ్బాయే పుడతాడు. ఎవరైనా వచ్చి అమ్మాయి అబ్బాయి కావాలంటే మనసులో అయితే అబ్బాయి అని ఉంటుండే, బయటికి అయితే నేను అమ్మాయే పుట్టినలే ఎవరైతే ఏమంటుండే. కానీ ఇప్పుడు అలా లేదండి. రెండో ప్రెగ్నెన్సీ అప్పుడు నా కుడికాలు ఎప్పుడు వాయడం స్టార్ట్ చేసిందో అప్పుడే నేను అనుకున్నా నాకు ఖచ్చితంగా ఆడపాపే పుడుతుంది అని అనుకున్నానండి. ఇవైతే వేరియేషన్స్ అయితే ఇలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మా ఇంటి దగ్గర ఒక అవ్వ అనేది ఉండేది, ముసలమ్మ. ఆ అమ్మ ఎప్పుడు చెప్పేది, ఒక పిడికడ మట్టి తీసుకొని ఒక తల్లో పేను తీసుకొని కింద వేసి ఆ పేను మీద మట్టి అనేది వేస్తే అది కిందనింకి వస్తే ఆడపాప పుడుతుంది, పైన ఇంకా మట్టిని ఇలా తవ్వుకుంటూ పైన వస్తే ఖచ్చితంగా మగపిల్లడు పుడతాడని చెప్పింది. ఇదైతే నేను ఒకరి మీద ప్రయోగం అయితే చేశాను. అదైతే కంపల్సరీగా మగపిల్లడే పుట్టాడు. కిందని ఇంకా రాలేదండి పేను, పైన ఇంకా వచ్చింది. వాళ్ళకైతే కంపల్సరీ మగపిల్లడే పుట్టాడు. నా ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్లో కూడా నేను అదే చేశాను. 5 monthsలకు పడి 20 days అయినప్పుడు నేను కూడా అలానే చూద్దాము అన్నట్లుగా చేశాను. అది పేను కిందని ఇంకా రాలేదండి. ఇలా మట్టి తవ్వుకొని పైన ఇంకానే వచ్చింది. అప్పుడు మగపిల్లడని మా ఆయనతో చెప్పాను. కానీ మా వారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏం చెప్పలేదు నాకు. సరేలే, ఎవరైనా కానీ ఎందుకు ఆశలు పెట్టుకుంటావు అని అన్నారు. సరేలే అని గమ్మునైపోయినాను.
అదైతే చెప్పారు. మళ్ళీ నేను ఇంకా కొన్ని సెర్చ్ అయితే చేశానండి. మన 5 months స్కాన్ రిపోర్ట్ తీసుకొని అయితే సెర్చ్ చేశాను. ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది, ఏమైనా వేరియేషన్స్ అనేది ఉంటుందా అని. అప్పుడైతే ఒకరు చెప్పారు, ఇక్కడ స్కానింగ్ రిపోర్ట్ తీసుకుంటే అక్కడ ఎంఎం అనేది చేంజ్ ఉంటుందండి. మగపిల్లడికి అయితే 3.2 అలా ఎంఎం అనేది ఉంటుంది. ఆ మగపిల్లడు పుడితే 3 లోపలే 3.5, 555, 44 అలా ఉంటుంది. నాకైతే 3.5 ఎంఎం అయితే ఉంది. అది కూడా చూపిస్తాను రండి మీకు కూడా. ఇదైతే నా 5 months ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్ అండి. ఇక్కడ ఉంది చూడండి, 2.5 ఎంఎం అని ఉంది. ఇలా ఉంటే ఖచ్చితంగా మగపిల్లోడైతే పుడతారు అని చెప్పారు. నేను చూసింది కరెక్టో కాదో నాకు తెలియదు. ఇప్పుడు మగపిల్లోడు పుట్టాడు కదండి, నిజమే అనుకుంటాను. ఇంకా 2.5 ఉంటే ఇలా ఉంటుందంట అండి. స్కానింగ్ రిపోర్ట్లో కూడా చెప్పారు వాళ్ళు, ఇలా వేరియేషన్స్ అనేది ఉంటుంది అని. ఎందుకు అలా వాళ్ళు చెప్పారంటే అండి, ఆడపాప అయితే త్వరగా ఎదుగుతుంది, వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది. మగపిల్లోడైతే తక్కువ టైం అయితే తీసుకుంటాడు ఎదగడానికి, అప్పుడు అయితే తక్కువ అనేది ఉంటుందని చెప్పారు. నాకు కూడా సరిగ్గా తెలీదు, నేనైతే అలా చూశాను. స్కానింగ్లో కూడా చెప్పారండి, ప్లస్ మైనస్ ఏదన్నా ఉంటే అలా అని చెప్పారు. మొత్తం అంతా స్కాన్ అయితే చూశాను. అయినా కూడా నాకేం నమ్మకం ఏం రాలేదండి. ఏదైతే ఏదిలే అనుకున్నా, కానీ నాకు ఇన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నా కూడా నేనైతే ఒకటే అనుకున్నానండి, ఎవరైనా కానీలే, ఎవరైతే ఏమి, మనము ఎవరినైనా సాగాలి తప్పదు కదండి, ఇద్దరు ఉండాలి ఎవరైనా కానీ అని నా చిన్న అది ఒక ఆశ అండి. అలా అయితే ఉండిందండి. 2.5 ఎంఎం అని ఉంటే ఖచ్చితంగా మగపిల్లడనే చెప్తారు. ఇంకొకటి అయితే మనం మగపిల్లడైతే మనం ఎప్పుడు నవ్వుతూనే ఉంటామండి, ఎప్పుడు ఎక్కువ బాధపడము, ఎక్కువ నవ్వుతూనే ఉంటాం. మగపిల్లడు ఉంటే కడుపులో, అమ్మాయి ఉంటే ఏదో ఒక ఆలోచన, ఏదో ఒకటి అట్లానే డిప్రెషన్లో అయితే ఉంటాము. అబ్బాయి అయితే నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటానండి, నిజమే చెప్తున్నా. నాకు ఏమీ బాధ లేదు, ఏమీ కష్టం లేదు అనేలానే ఉంటుంటే. అబ్బాయి పుడితే, మనం అమ్మాయి పుడితే ఎక్కువ గోల్డ్ తీసుకుంటాము, అది ఇది అన్నీ నాకు చాలా డిఫరెన్స్ అనేది చూశానులేండి. అలా ఈ అప్డేట్ అయితే ఇస్తున్నాను. అబ్బాయి పుడితే మనం ఎక్కువ ఏదాని మీద ఇంట్రెస్ట్ చూపము, ఇలా అయితే ఉంటుందండి. ముఖ్యంగా చావు వార్తలు అయితే అబ్బాయి పుడితే ఆ మగవాళ్ళదే వింటాము. అలా మీకు కూడా ఏమైనా ఇలా ఎక్స్పీరియన్స్ ఎదుర్కొంటే నాతోనే షేర్ చేసుకోండి, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నాకు 3 months దాటిన తర్వాత కొంచెం బ్లీడ్ అనేది అవుతుండే, అప్పుడు దానికి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అవి కూడా చెప్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అడగండి. లైక్ ఫస్ట్ ఇంకా 9-7 months వరకు మనం ఏమేమి ఫుడ్ తీసుకోవాలి అది కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా దానికి సపరేట్ వీడియో అనేది చేస్తాను, మనం ఏం తీసుకోవాలి ఏం తినకూడదు అని అయితే నేను ఇంకొక వీడియోలో అయితే షేర్ చేసుకుంటానండి మీతో. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.